నాయకుల్ని మీరు అంటున్న నాయకు అంటే రాజకీయాల్లో ఓకే ఒక్క నిమిషం అండి, క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు శేఖర్, ఒక్క నిమిషం, క్రాస్ టాక్ వద్దండి, టైం వేస్ట్. నేను మాట్లాడేది క్రాస్ టాక్ అయింది, మీరు వినండి. మీరు మాట్లాడేప్పుడు నేను విన్నా, మీరు వినండి. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ ఒక్క నిమిషం శేఖర్, క్రాస్ టాక్ క్రాస్ టాక్ వద్దు శేఖర్, వెయిట్ వెయిట్. ఓకే శేఖర్, క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా లాగారు కదా, క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. వెయిట్ అండి, వెయిట్. సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి, సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి, ఆయన సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి. బాలకోటి గారికి మిగతా మ్యూట్ లో పెట్టండి, ఆల్ మ్యూట్ పెట్టండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. వర్మ గారు చెప్పండి. వర్మ గారు, శేఖర్ రెడ్డి గారికి చాలా గౌరవించి మాకంటే ఎక్కువగా 10 నిమిషాలు మీరు సమయం ఇచ్చారు. ఆయన తన ఇంట్లో కుక్కలు ఉండయి అని అన్నాడు, ఆ కుక్కలతోనే మాట్లాడుతుంటుంటాడు ఎక్కువ, కాబట్టి ఆ కుక్క భాష వచ్చినట్టుంది. ఎక్కడ కూడా ఆయన ఏం ఆగట్లా. నన్ను అడిగాడు, శ్రీనివాస్ చౌదరి ఎందుకు పోయాడు, పలానా రాజ్యసభ ఎంపీ ఎందుకు పోయాడు అని. అంటే వాళ్ళు పోయారు కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి పోయాడా? వాళ్ళు పోయారు కాబట్టి మీ రాజ్యసభ సభ్యులు పోయారా? వాళ్ళు చేసింది తప్పని నువ్వే చెప్పావు కదా, మరి మీరు చేసింది కూడా తప్పని అంగీకరించారు కదా శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇట్లా ఏకవాక్యం మీద దాడి చేయటమే వీళ్ళ విధానం అండి. ఇప్పుడు ఒక మాట చెప్పాడు సార్, మొత్తంగా వైసీపీ హయాంలో 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చామని చెప్పాడు ఆయన. 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే మా హయాంలో 25 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి అంటున్నాడు. పాడేరులో 4,000 కోట్ల రూపాయలు రోడ్లు వేసామంటున్నారు. ఎక్కడ చూపించమనండి? ఇవి అబద్ధాలు కావా? ఏ రోజు చెప్పారు మీరు 25 లక్షలు? మీ గురునాథ్ మీ అమర్నాథ్ రెడ్డి గారే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి చెప్పాడు, మీరే 25 లక్షల కోట్లు చెప్పాడు. అందుకని మీరు 8 నెలల క్రితం మీదేనండి పరిపాలన, 8 నెలల క్రితం మీరే పరిపాలన. మీరు పరిపాలన పోగానే మళ్ళీ ఈ విధంగా ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో కలతలు వస్తేనో లేదా ఇబ్బందులు వస్తేనో పండగ చేసుకుందాం అనుకుంటే మీరు ముందుకెలా పోతున్నారు అంటున్నా. పదే మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకా అందరి నోట్లకి బాలకోటి గారు, అందరి నోట్లకి ఇంకా తాళం పడినట్టేనా వీళ్ళిద్దరు ఇచ్చిన క్లారిటీతో? పవన్ కళ్యాణ్ గారి లెటరు, లోకేష్ గారు ఇచ్చిన క్లారిటీ. వర్మ గారు ఒక మాట ఏంటంటే, నేను చెప్తున్న వర్మ గారు, బాలకోటి లాగా ఈ డిప్యూటీ సీఎం పదవి అనే ఒక రచ్చ చేయటం అనేది చాలా తప్పుడు విధానం. దాని మీద పార్టీ చర్య తీసుకోవాల్సింది. అసలు అగ్గి రాజేసిన వాడు ఎవడో పార్టీ నుంచి బహిష్కరించాలండి. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఒక ధర్మం పాటిస్తున్నప్పుడు పార్టీ విధానం తెలియకుండా ఆ పార్టీలో ఉండి మాట్లాడటం అనేది దురదృష్టకరం. ఎవరో మాట్లాడారంటే, ఏదో విశ్లేషకుడు మాట్లాడాడు, ఎవడో రాజకీయ పేపరోడు మాట్లాడాడు, ఎవడో రాశాడంటే వేరు. పార్టీలో అంతర్భాగం ఉన్నవాడు ఈ కలత పెట్టకూడదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సోషల్ మీడియాలో వీళ్ళు తిట్టుకున్న తిట్టులు అంటే నేను కూడా చూశాను, చాలా దుర్మార్గంగా ఉండయండి. ఆ తిట్ల కారణంగానే, ఆ సోషల్ మీడియా రభస కారణంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లేఖ రాసి వాళ్ళు మాట్లాడినా కూడా మీరు మాట్లాడమాకండి అని చెప్పేసి అనేది ఒక కంట్రోల్ చేయడం కోసం ఈ రోజున లేఖ విడుదల చేసుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది సార్, మనం 1 10 అంటున్నారు. ఆఖరి శేఖర్ రెడ్డి గారు చూడండి, ఇన్నిసార్లు మనకు బాధ్యతగా డిబేట్లోకి వచ్చి సోదరబాబుతో మాట్లాడే శేఖర్ రెడ్డి గారే మీరు చెప్పిన ఆగట్లా, నేను చెప్పిన ఆగట్లా. అందుకని తప్పనిసరిగా ఒక చర్యలు కూడా తీసుకోవాలి. సమస్య పోయిందా లేదనేది మరి పార్టీలో నిర్ణయించుకోండి. విజయ్ రెస్పాండ్ సార్. అంబటి రాంబాబు